లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ కు ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములు చూపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో ఏర్పాటు చేసిన రైతాంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. లగచర్ల ఘటనలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో పేదల భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అడుగులో అడుగేసి నీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అమాయక ప్రజలపైన పెట్టిన కేసులు ఎత్తేయాలి. ఇది కూడా చెప్తాం ముఖ్యమంత్రి గారికి, తప్పకుండా విచారిస్తామన్నారు. అట్లాగే సంబంధం లేని వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. తర్వాత హకీంపేట గ్రామ రెవెన్యూ అందరూ సంతోషం, ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. కానీ రెండో మాట ఏదైతుందో ఇండస్ట్రియల్ పార్క్ అనేది అది కూడా పెట్టడానికి లేదు. ఎందుకంటే చట్టం ఏం చెప్తోంది, నువ్వు ఫార్మా కంపెనీ కోసమైనా ఇండస్ట్రియల్ పార్క్ కోసమైనా సరే గవర్నమెంట్ అవసరం కోసం భూమి తీసుకుంటే పండిన భూమి తీసుకోవాలని చట్టం చెప్తోంది. ఎక్కడ పండిన భూమి దొరకకపోతే అప్పుడు రైతు భూమి జోలికి రావాల్సి ఉంటుంది. అప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు 4 రెట్లు కట్టియాల్సి వస్తుంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు